హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. ఏంటిది లైఫ్లో చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారా? రిలేషన్షిప్ అనేది చాలా హార్డ్గా అనిపిస్తుందా? ఎక్కడెక్కడో ఉన్న వ్యక్తులతో మాట్లాడితే ప్రశాంతంగా అనిపిస్తుందా? ఇది తప్పు. ఎస్, ఇది తప్పనే చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? రజిత మేడం చెప్తున్నారు. అసలు సోషల్ మీడియాలో పరిచయమే లేని వ్యక్తి అని అంటే నేను మాత్రం రజిత మేడం అనే చెప్తాను. సో ఈరోజు మీకోసం మేడం మన స్టూడియోలో ఉన్నారు. సో తెలుసు కదా, తను మైండ్ మాస్టరీ ఎక్స్పర్ట్ అనమాట. రజిత మైనంపల్లి లైఫ్ కోచ్. మేడం ఇక్కడ ఉన్నందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ స్టార్ట్ చేసేయాలి. మేడం ఏమేమి ఆన్సర్ చెప్తారు అని చెప్పి నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో మేడంని హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్పేసి చాలా స్వీట్ వీడియో చేద్దాం, సరేనా? కానీ ఆ జనరేషన్‌ని అంటే అల్ట్రా జనరేషన్ అనే దానికంటే కూడా ఒక సెక్స్ టాయ్ జనరేషన్ అనే ఒక టాక్‌ని నడిపిస్తున్నారు మ్యామ్. దాని మీద మీ మాట? అమ్మో! నేనస్సలు అలాంటివి వినదలుచుకోలేదు. మీరు నన్ను కొత్త కొత్త పదాల క్వెషన్‌లు అడిగి, ఆ పిల్లలకు కూడా తెలియనియన్నీ మీరు అడుగుతున్నారు. అంతేనా? బట్ యాహ్! అందుకే అంటున్నా కదా! వాళ్ళ ఉద్దేశంలో ఒకటి బ్యూటీ ఏంటంటే అలా పార్ట్నర్స్ ఈ సెక్షువల్‌గా బ్యాడ్‌గా ఇట్లా ఇట్లా ఎళ్ళిపోవడము పెళ్ళికి ముందు అదంతా నేను ఖండించినా గూడా, వాళ్ళ ఉద్దేశంలో ఒక వర్జినిటీ పోతే సో వాట్? దట్స్ ఎ ప్లెజర్ అనే ఫీలింగ్‌కి వాళ్ళొచ్చారు. హ్మ్. ఒకప్పుడేంటి, ఇప్పుడు అమ్మాయి ముందు ఎవరైనా మనకొక మూవీ ఉండే 'వెంకటేష్ సౌందర్య'ది. ఆమెను రేప్ చేసిన వాడిని ఎవడే అన్నాడు గానీ, ఆమెని బజార్ ఆమె ఇట్లా రేప్ అయింది అట్లా అట్లా చేస్తేనే ప్రొటెక్ట్ చేస్తాడు వెంకటేష్. సో, ఆ వర్జినిటీ ఎవరో చేసినా కూడా మన సొసైటీలో అదొక పెద్ద కళంకం కింద చేస్తే, హ్మ్. వీళ్ళది చూసి, చూసి, చూసి దాన్ని ఎలా అంటే అసలు ఆహ్, చాలా దారుణంగా వాడుతున్నారు. హ్మ్. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఇంకొకటి తెలియనిదేంటంటే, లెట్ మీ టెల్ యూ ఆల్ ఆఫ్ దిస్ వెరీ సీరియస్‌లీ. మీరు చాలా గ్రేట్ అనుకుంటున్నారు. మీరది పాష్ అనుకుంటున్నారు. చాలా కూల్ అనుకుంటున్నారు. అబ్బాయిలు చేస్తున్నారు. అబ్బాయిలు చేసేది ఆబ్వియస్‌లీ అమ్మాయిలతోటే. సో, అమ్మాయిలు ఆహ్, అంత ఈజీగా వాళ్ళకున్న ఒక ట్రెజర్ అమ్మాయికి అది బ్యూటీ అంటే మేడం మీరు కూడా అది ఓల్డ్ ఫ్యాషన్‌గా నారో మైండెడ్‌గా అంటున్నారంటే నేను దండం పెడతాను. హ్మ్. అసలు అమ్మాయిలకి ఆ వర్డ్ అన్నారంటేనే అసలు అది కాదది. ఫ్రీడమ్ అంటే ఏంటి? నీకున్న ధనాన్ని తీసుకెళ్ళి నువ్వు రోడ్లో పెడతావా? పెట్టవు కదా! మళ్ళా తర్వాత ఏడ్చేదెవరు? మళ్ళీ నీలో ఆ తనం ఉంది కాబట్టి, నీకు మళ్ళీ వాడెవడన్నా మోసం చేస్తే హి యూజ్డ్ మీ అని ఏడుస్తున్నారు కౌన్సిలర్ మాకు కౌన్సెలింగ్‌కొచ్చి. హ్మ్. హౌ విల్ యూజ్ అంటిల్ యూ గివ్ ఎ పర్మిషన్? హుహు. అవునా? కాదా? యెస్. నువ్వు లేదు మేడం నేను అసలు అట్లా అనుకోలేదు మేడం ఫ్రెండ్స్ అనుకోని మరి రాత్రి ఎందుకు పోయినావు? ఒంటరిగా ఎందుకు పోయినావు? హ్మ్. రూమ్‌లోకి ఎందుకు పోయినావు? మేడం నాదే తప్ప వాళ్ళదా? అరే! మనది మనం కాపాడుకుంటాం గదా! అవును. మేడం దొంగలు పడతారా? మేడం దొంగలు ఎట్లుంటారు మేడం? ఈడ గవర్నమెంట్ అంతా ఏం చేస్తుంది మేడం? కోర్స్. బట్ నీ ఇంటికి నువ్వు లాకేసుకోవాలి. డబుల్ లాకర్ పెట్టుకోవాలి. నువ్వు క్లీన్‌గా పెట్టుకోవాలి. లేకపోతే ఎక్కడొకటి దాచుకోవాలి. దాని తర్వాత అయితే దెన్ వి విల్ మనం మళ్ళా గవర్నమెంట్ గురించి మాట్లాడతాం. అంతే. పోలీస్ సంస్థ గురించి మాట్లాడతాం. బట్ నీ ఓన్‌గా మళ్ళా ఏడవకుండా నాకు ఏం కాదు ఇట్లనే అని అనుకునే దానివైతే ఇంక వి కాంట్ టెల్. హ్మ్. బట్ మళ్ళీ ఏడుస్తావు. మళ్ళా యూ విల్ బికమ్ దట్ విక్టిమ్ మోడ్, బిచారీ మోడ్. వాళ్ళేమంటున్నారంటే, "అమ్మాయిలు చాలా హుషారైనరు మేడం. నేను గిఫ్ట్‌లు కొనిచ్చిన మేడం. నేను హ్మ్. తిప్పిన మేడం. నన్ను పిచ్చి పిచ్చిగా నువ్వో రకంగా వాడుకుంటే వాడో రకంగా వాడుకున్నాడు." హ్మ్. ఇప్పుడు ఎవరిది తప్పు? ఇద్దరిది తప్పే. అబ్సల్యూట్‌లీ. హ్మ్. నువ్వు ఇంత నీకున్న నువ్వు మనకి పాత కాలంలో బార్టర్డ్ సిస్టమ్ ఉండేది. నేను బియ్యం ఇస్తాను, నాకు ఇవి నువ్వేదైనా ఇయ్యు ఆ! అట్లా అని. సో, ఇది అలా అనుకుంటున్నారు. కానీ హ్మ్. నువ్విచ్చేది చాలా వాల్యూ అయినది నీ తెలివికి తెలివి లేదు ఫస్ట్. హ్మ్. లాస్ట్‌కి వాళ్ళు నార్సిస్టిక్ పర్సనాలిటీ ఏం చేస్తున్నారంటే వస్తువుల రూపంతో కొలుస్తున్నారు. ఆ! ఇది కూడా ఒరేయ్! నువ్వు అట్లాంటి కోట్లు పెట్టినా కూడా నువ్వు కొనుక్కోలేనిది. హ్మ్. యెస్. ఎగ్జాక్ట్‌లీ. బట్ యూ డోంట్ నీకే విలువ తెలవదు. వాడికెట్లా తెలుస్తది? హ్మ్. నువ్వు అంత ఈజీగా ఇచ్చేసినావు గదా! అంత ఈజీగా ఫోర్‌గో అయిపోయినావు గదా! సో, దిస్ ఈస్ అ ప్రాబ్లమ్ వెన్ యూ సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ ఉన్న పిల్లలు దే డోంట్ నీడ్ ఎనీబడీ. యెస్. అది మగవాళ్ళైనా, ఆడవాళ్ళు. ఆడపిల్లలైనా. నాకొకటి అర్థం కాదు ఈ అబ్బాయిలకి. ఆహ్,
దాన్ని ఏమంటారంటే ఎంటర్టైన్మెంట్‌కి మాత్రం అమ్మాయి అలా ఉండాలి, ఇలా ఉండాలి, అమ్మాయి అటు రావాలి, ఇటు రావాలి, షార్ట్ ఏసుకోవాలి, క్లీవేజ్ ఉండాలి. ఇవన్నీ కనిపిస్తాయి. అవునా? వన్స్ పెళ్లి అయిన తర్వాత 6 తర్వాత నీకు బయట ఏం పని? కూరగాయలోడితో ఎందుకు మాట్లాడా? దుప్పట్టా ఏసుకోవడం తెలవదా? మగాడు అంత ఈజీగా ఎలా ట్విస్ట్ ఇది నాది కదా! అది పబ్లిక్ ప్రాపర్టీ కదా! రెంటెడ్ హౌస్‌ని ఎట్లా చూస్తారు? ఓన్ హౌస్‌ని ఎట్లా చూస్తారు? యెస్. సింపుల్. హ్మ్. రెంటెడ్ హౌస్ మూలలు ఏడ పడితే ఆడ కొడతాడు. వాడిని కొట్టుకోమను. అమ్మో! చచ్చిపోతాడు. గుండెలు బాదుతాయి. అబ్సల్యూట్లీ. దట్ ఈస్ ద మైండ్ సెట్ వెన్ యూ ఓన్ ఆ! పొసెసివ్‌నెస్ ఆ! కమ్స్. కానీ నువ్వు మాత్రం వేరే రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చెయ్యొచ్చు. ఫోన్‌లో గావచ్చు. మగవాడి జన్మ హక్కు. నో. నేను ఆ! ఒప్పుకోను. మీరు ఒప్పుకోడు. అది ఎందుకు? సొసైటీ ఎలా కండిషన్ చేసింది? దేవునికి ఇద్దరిద్దరు భార్యలు. ఆ! ఒక రాజుకి ఇద్దరు భార్యలు. ఇట్లా చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి పెంచింది. ఓహ్! ఏ దేవతకు ఇద్దరు భర్తలు లేరు. హ్మ్. అంటే చెత్తగా మాట్లాడకండి. నేను మేడం పెట్టుకోవచ్చు కదా! నేను అలా చెప్పట్లేదు. కండిషనింగ్. యెస్. దట్ ఈస్ ఇట్స్ ఓకే. సొంత కూతురికి తల్లి మా ఆయన ఇంకొక ఆమెతో తిరుగుతున్నంటే, మొగుడు బిడ్డ తిరుగుతాడు బిడ్డ. నువ్వు ఇక చూసి చూడనట్టు ఉండాలి బిడ్డ అని చెప్పేవాళ్ళు ఒక 70% ఉన్నారా లేదా అక్కడ ఆడోళ్ళని అడగండి. నేను అదే 90% అమ్మ అంటా. 90%. నేను అదే 90% అమ్మాయి అట్లా ఎవరైనా అబ్బాయితో మాట్లాడుతుంటే బుద్ధుందానే నీకు? ఫస్ట్ ఏం అబ్బాయి ఆ ఏం తల్లియే. మాటొస్తది మ్యామ్? మీ పేరెంట్స్ ఎలా పెంచారు? ఇదేనా పెంపకం? నీ అండర్‌లైన్ పేరెంట్స్ దిస్. వదిలేయి. పేరెంట్ అమ్మ హ్మ్. వాళ్ళ బుద్ధుందా నీకు? హ్మ్. వాళ్ళతో అట్లా మాట్లాడతారా హ్మ్. అంటది మళ్ళీ ఈ అమ్మని. హ్మ్. సో ఇలాంటి మన కండిషనింగ్ వల్ల వచ్చింది కాబట్టి భర్తకి ఏంటి తెలుసా? హ్మ్. భర్తకి పెళ్ళయ్యేంత వరకు గర్ల్ ఫ్రెండ్‌ని ఫస్ట్ భార్య కావాలనుకుంటాడు. హ్మ్. అయిన తర్వాత ఇది కాదు కదా! నాకు గర్ల్ ఫ్రెండే కావాలి. భార్యలో గర్ల్ ఫ్రెండ్‌ని చూడాలనుకుంటాడు. చూడలేడు. కాబట్టి గర్ల్ ఫ్రెండ్‌ని బయట ఎతుక్కుంటాడు. మళ్ళా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోయి భార్య కావాలనుకుంటాడు. మళ్ళా మొత్తం సరెండర్ అయ్యి మొత్తం ఈమె సర్వీస్ చేయాలి. గర్ల్ ఫ్రెండ్ భార్య లెక్క ఎందుకు కాదు. ఉంటది? ఉండదు. ఉండదు. సో మళ్ళా మూసుకొని ఏడుకొస్తాడు. మళ్ళా భార్య భార్య దగ్గరికే దగ్గరికే వస్తాడు. వస్తాడు. సో ఇదే పెద్ద ట్రెండ్. సో ఆ! కాబట్టి ఆ! భార్యలు ఇంకా ఈ మగవాళ్ళను ఈ హార్మోనల్ రష్‌తో ఈ ఒక చిప్పు, ఈ ఒక మెకానిజంతో తయారు చేసబడి ఉన్నది కాబట్టి సో మీరు బాగా బాధపడకండి. ఆహ్, బయట తిరిగి మళ్ళా మీ దగ్గరికే ఇంటికే వస్తారు. వస్తాడు. ఐ నో ఇట్స్ వెరీ హర్ట్‌ఫుల్. ఆ! కానీ నువ్వు అలౌ చేయాలా లేదా? నీ డిపెండ్స్. మనస్సులోకి, లైఫ్‌లోకి ఓకే. ఐ డోంట్ నో దట్స్ యువర్ టోటల్ పర్సనల్. బట్ మనస్సులోకి దట్స్ యువర్ కాల్. మ్యామ్ నేనొక క్రింజ్ క్వెషన్ అడుగుతాను ఇప్పుడు మిమ్మల్ని. ఇప్పటిదాకా అడిగినయి ఆల్‌మోస్ట్ అదే. అసలు ఇప్పుడేదన్నా ఒకటి వస్తువు కొనుక్కున్నామనుకోండి. కొనుక్కున్న దాన్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం గదా! షాపోడికైతే ఇవ్వం గదా! హ్మ్. ఇప్పుడు నేనేంటి అంటా అంటే, అది వస్తువులాగా నేను చూడట్లేదు. కట్నాలనేవి అబ్బాయిలకిస్తున్నారు. హ్మ్. అబ్బాయికిచ్చి కూతుర్ని గూడా మళ్ళీ ఇంటికే ఎందుకు పంపిస్తున్నారు? కొనుక్కున్న వస్తువుని ఇంటికి తెచ్చుకుంటాం గదా! ఇప్పుడు ఆ! అబ్బాయిలు మూమెంట్ కూడా తీస్తాం అబ్బాయిలు నేనప్పుడు. కూడా హ్మ్. ఇప్పుడు నేనొక 50,00,000 ఇచ్చి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాను. ఐ హ్మ్. మీన్ నేను వాళ్ళ ఇంటికెళ్తున్నాను. నేను వెళ్ళాలి, డబ్బులివ్వాలి, నేనే పని జేయాలి, నేనే బాధ్యతలు తీసుకోవాలి, నేనే పిల్లల్ని కనాలి, అత్తమామల్ని నేనే చూసుకోవాలి. కానీ తను మాత్రం నేను ఆఫీస్ వర్క్‌లో ఉన్నా డిస్టర్బ్ చేయకు. ఆఫీస్ వర్క్‌లో ఉన్నా డిస్టర్బ్ చేయకు అని అంటాడు. అసలు కొనుక్కున్న వస్తువుని మన ఇంటికి కదా తెచ్చుకోవాలి. మనం వస్తువు ఉన్న చోటుకెళ్ళం కదా! ఈ నోటెడ్. లాజిక్ ఏంటి? లాజిక్ దట్స్ సీ బేసికల్‌గా అమ్మాయి అనేది ఒక సంపద. అంటే లైక్ ఇట్స్ ఎ లక్ష్మి. కానీ ఒక అమ్మాయిని పేరెంట్స్ చాలా రోజులు పెంచి దాన్ని హోల్డ్ చేయలేరు ఆ ఎనర్జీని. ఓకే. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతను మేము ముసలోళ్ళయిపోతాము. హ్మ్. మేము ముసలోళ్ళయిపోతాము. ఆహ్, ఒక ఏదో ఒక అబ్బాయితోటి పెళ్లి చేస్తే మళ్ళా ముందుకు సంతతెళ్తది. దట్స్ హౌ లైఫ్ ఎవల్యూషన్. అంటే లైక్ పిల్లలు పుడతారు. అదే గదా గ్రోత్. అయితే ఈ కట్నము అనేది ఎందుకొచ్చింది అంటే, జనరల్‌గా అమ్మాయిని పంపించేటప్పుడు ఇప్పుడు ఒక దేవత దగ్గరికి దేవతని తీసుకొని అందుకే వాళ్ళు కూడా తెస్తారు జనరల్‌గా మన ఇంటికి. హ్మ్. వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఉత్త చేతులతో ఎళ్ళొద్దు. నా బిడ్డ రాజసంగా వెళ్తే అంటే వాళ్ళ దగ్గర అడ్జస్ట్ అవ్వద్దు. హ్మ్. మేమే మా బాసన్లు మేమే ఇస్తాం. మాది మేమే ఇస్తాం. ఇక్కడికే ఉండే. ఈ డబ్బులు గిబ్బులు ఇప్పుడు బిచ్చపోళ్ళ లెక్క వాళ్ళ అబ్బాయోళ్ళు అడుక్కుంటున్నారు గానీ దరిద్రంగా అది అట్లా లేకుండే. డబ్బులు లేకుండే. నా బిడ్డ నువ్వేమో ఫుడ్ పెడుతున్నావని మురిసిపోకు. నేను పొలం ఇస్తున్నా. నా బిడ్డ బియ్యం నేను పంపిస్తున్నా. హ్మ్. ఆమె నీకు మోతాజు కాదు. నా
సీ దట్ డిఫరెంట్ ఎనర్జీ మనకు అప్పుడు వచ్చింది వేరే. నా బిడ్డ అన్నీ తెచ్చుకుంటుంది. షీఈస్ కమింగ్ లైక్ ఎ క్వీన్. యూ అండర్స్టాండ్ దట్ లైక్ నేను నాకు అన్నం పెట్టు బిచ్చం పెట్టు అని రాట్లా. కానీ దరిద్రం ఏంటంటే అది రాను అన్ని మారిపోయింది. నగలేసి ఓకే ఒక ఏనుగులు ఇచ్చి గుర్రాలు ఇచ్చి ముత్యాలు ఇచ్చి ఆమెను ఒక బ్యూటిఫుల్ వేల ఒక దొరసాన్ లాగా ఇట్లా పంపించారు. నా కూతురు పొలం ఇది, నా కూతురు పాలు ఈ గేదెవి ఇక్కడ తాగింది, ఆ ఆవులను కొట్టండిరా. ఇది ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. ఈ రాను ఏమైందంటే పీల్చుక తినడం అయిపోయింది. ఇంకా దరిద్రం ఏంటంటే అసలు ఎవరైతే మగపిల్లల తల్లులు ఉంటారో, తల్లులు తండ్రులు, వీళ్ళిద్దరికంటే ఆ చుట్టుపక్కన ఒక బ్యాచ్ ఉంటుంది, అడగాలరా ఈ కట్టం ఇయ్యలేదా అని చిచోరా బ్యాచ్ ఉంటుంది. సో నేనేమంటానంటే మీరు ఎంత గలీజ్గా అంటే మీరు డబ్బులు అడిగి ఈ డబ్బులతో మీరు పెళ్లి చేస్తారు చూడు. ఇంకా అక్కడ వాళ్ళ డిమాండ్ చేసినప్పుడల్లా మేము పైసలు ఇచ్చినాం కదా కూర్చో అనాలి అసలు అమ్మాయి వాళ్ళు. ఎందుకు భయపడాలి? అమ్మాయి వాళ్ళు ఎందుకు భయపడాలి? అలా అని రెచ్చిపోయి సేమ్ మేము కొట్లాడతామని అని అన్నట్లే. అమ్మాయి వాళ్ళు అణిగిమణిగి ఉండాలి. దేనికి మీరు అన్న దాంట్లో ఇందాక నేను ఎప్పుడు ఫీల్ అయ్యేది, ఆడామె బతిక ఎంత వర్స్ట్ అంటే కన్న తల్లిదండ్రులను వదిలి ఒక్కతే అసలు వాళ్ళు బాగా చూస్తారా లేదా అని నమ్మకం లేని వాళ్ళ ఇంట్లోకి ధైర్యంగా ఒక తొడగొట్టి ముందుకెళ్తావు చూడు నువ్వు. జస్ట్ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే దారుణం. ఆ ముందు ఒక రోజు చూస్తావో ఏమో, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక జస్ట్ ఇంటికి వెళ్ళిపోతావు. జస్ట్ ఓవర్ నైట్ యూ షిఫ్ట్ దట్ నేమ్. ఏం జరుగుతుంది ఏమీ తెలీదు. ఎళ్ళంగానే రెండో రోజే నువ్వు వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో పొయ్యి వెలిగించేసి వంట చేయాలంట. అదే అల్లుడు 10 సంవత్సరాలైనా ఆ రూమ్లో నుంచి బయటికి రాడు దొర.